అడవిలో గాలి వేగంగా వీస్తుంది. మేఘాల మధ్య నుండి ఒక చిన్న తెల్లటి రెక్కల గుర్రం అదుపు తప్పి కింద పడిపోతుంది. అది ఒక భయంకరమైన అడవిలో పడిపోతుంది. అది ఒక రెక్కల తెల్ల గుర్రం, చాలా చిన్నది. అది భయంతో అరుస్తూ, అమ్మా అమ్మా, ఎక్కడున్నావు? నన్ను కాపాడు, నేను ఎగరలేకపోతున్నాను. ఈ అడవి చాలా చీకటిగా ఉంది అమ్మా అని అనుకుంటుంది. తెల్లగుర్రం అటు ఇటు చూసేసరికి పొదల చాటు నుండి ఒక భయంకరమైన పులి గాండ్రిస్తూ బయటకు వస్తుంది. పులి క్రూరంగా నవ్వుతూ, ఆహా, ఆకాశం నుండి నా కోసం అమృతం లాంటి ఆహారం వచ్చి పడింది. ఈ చిన్న గుర్రాన్ని ఈ రోజే విందు చేసుకుంటాను అని గట్టిగా గాండ్రిస్తుంది. పులిని చూసిన గుర్రం వణుకుతూ, వద్దు, నన్ను ఏమీ చెయ్యకు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని పులి నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతుంది. ఒక్కసారిగా భూమి కంపిస్తుంది. భయంకరమైన రాక్షసుడు ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. గుర్రం రాక్షసుని చూసి భయపడిపోతుంది. పులి రాక్షసుని చూసి, క్షమించు రాక్షసరాజా, నీ ఆజ్ఞ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు రాక్షసుడు, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు చిన్నారి, నా మాయా గుహే నీకు కారాగారం, నువ్విక్కడి నుంచి వెళ్ళు అని పులితో అంటాడు. పులి నెమ్మదిగా వెళ్ళిపోతుంది. పిల్లగుర్రం అంటుంది, వద్దు, నన్ను బంధించుకు, ఎవరైనా సాయం చెయ్యండి, అమ్మా అమ్మా, నన్ను కాపాడు అని ఏడుస్తుంది. పల్లెటూరు వెలుపల పచ్చని మైదానం. హనుమాను, దుర్గ, రాజు ఉల్లాసంగా ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక రెక్కల గుర్రం కిందకి వస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. రాజు ఆశ్చర్యంతో, అమ్మో, చూడండి, ఆ గుర్రానికి రెక్కలు ఉన్నాయి, ఇది నిజమేనా? నేను కలగంటున్నానా అని అంటాడు. అప్పుడు దుర్గ, రాజు, భయపడకు, అది చాలా బాధలో ఉన్నట్టుంది, కళ్ళల్లో కన్నీళ్లు చూడు, దానికి ఏదో ఆపద వచ్చినట్టుంది అని అంటాది. ఇప్పుడు తెల్లగుర్రం ఏడుస్తూ, హనుమాన్, నా బిడ్డ ఆపదలో ఉంది, దారి తప్పి ఈ అడవిలో పడిపోయింది. ఒక క్రూరమైన రాక్షసుడు నా బిడ్డను బంధించాడు. ఆ రాక్షసుడికి చాలా మాయాశక్తులు ఉన్నాయి. నేను ఒంటరిగా వాడిని ఎదిరించలేను, దయచేసి నన్ను రక్షించండి అని ప్రాధేయపడుతుంది. అప్పుడు బాలహనుమాన్ అంటాడు, అమ్మ, నువ్వు చింతించకు, నీ బిడ్డను సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యత నాది. మమ్మల్ని ఆ రాక్షసుడి గుహ దగ్గరికి తీసుకువెళ్ళు అని అడుగుతాడు. అందరూ గుర్రం మీద ఎక్కి అడవికి వెళ్తారు. ఆ దట్టమైన అడవిలో ఒక చీకటి రాతి గుహ. గుహద్వారం ముందు ఒక భయంకరమైన రాక్షసుడు తన గదను పట్టుకొని కాపలా కాస్తున్నాడు. కొంచెం దూరంలో పొదల చాటున బాలహనుమాన్, రాజు, దుర్గా మరియు చిట్టి దాక్కుని చూస్తున్నారు. అప్పుడు రాజు అంటాడు, వామ్మో, చూడండి, వాడు ఎంత భయంకరంగా ఉన్నాడు, అంత పెద్దగా ఉన్నాడు, మనం వాడిని ఎలా ఎదిరిస్తాం? హనుమాన్, దుర్గా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటాడు. అప్పుడు దుర్గా అంటది, రాజు, భయపడకు, బలం కన్నా తెలివి ముఖ్యం అని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో. ఆ రాక్షసుణ్ణి నేరుగా ఎదిరించడం కష్టం, మనం ఏదైనా ఆలోచించాలి అని అంటాది. ఆ రాత్రి గుహలోపల మంటలు ఎగిసిపడుతున్నాయి. రాక్షసుడు ఒక వింత హోమం చేస్తున్నాడు. హోమగుండం పక్కనే ఒక స్తంభానికి చిన్నారి రెక్కల గుర్రం కట్టేసి ఉన్నది. రాక్షసుడు మంత్రాలు చదువుతూ బలి ఇవ్వడానికి కత్తిని తీస్తున్నాడు. బయట పొదల చాటున హనుమాను, రాజు, దుర్గా, చిట్టి చూస్తున్నారు. అప్పుడు రాక్షసుడు, ఓ మాయారూపిణి, ఈ అరుదైన రెక్కల గుర్రాన్ని నీకు బలి ఇస్తున్నాను, నాకు ఎదురులేని శక్తులను ప్రసాదించు, హహహా అని అంటాడు. అప్పుడు అందరూ ఒక ఆలోచన చేస్తారు. దుర్గా అంటాది, వాడు హోమంలో ఉన్నాడు, ఇప్పుడు మనం నేరుగా వెళ్తే అందరినీ బంధిస్తాడు. చిట్టి, నువ్వు ఆ హోమగుండం మీద ఇసుక జల్లి మంటల్ని ఆపే, వాడు కంగారు పడతాడు. అప్పుడు బాలహనుమాన్, సరైన సమయం దుర్గా, చిట్టి మంటలు ఆపగానే నేను నా గదతో ఆ రాక్షసుణ్ణి అడ్డుకుంటాను, నువ్వు రాజు వెళ్ళి ఆ బిడ్డను విడిపించండి అని అంటాడు. చిట్టి ఉడత కొంచెం కొంచెం ఇసుకను హోమంలో వేస్తూ ఉంటుంది.
హోమం ఆరిపోతుంది. రాక్షసుడు ఎందుకు ఇలా జరిగిందని ఆశ్చర్యపోతాడు. అప్పుడు రాక్షసుడు కోపంతో, నా హోమాన్ని ఆపుతావా, నిన్ను నీ అంతు తేలుస్తా అని ఉడతను పట్టుకోబోతుంటే బాలహనుమాన్ గదతో వచ్చి ముందుకు నించుంటాడు. అప్పుడు బాలహనుమాన్ అంటాడు, ఆగు రాక్షసుడా, ఒక అమాయక ప్రాణిని బలి ఇచ్చి పొందే శక్తి ఎప్పటికీ నిలువదు. నా గద దెబ్బ రుచి చూడకముందే ఇక్కడి నుండి పారిపో అని అంటాడు. ఇంతలో దుర్గారాజు తెల్లగుర్రాన్ని విడిపిస్తారు. బాలహనుమాన్ రాక్షసుడి మీదకి జై శ్రీరామ్ అని ఒక్క దెబ్బ గదతో కొడతాడు. కొట్టేసరికి అది ఒక అప్సరసగా మారిపోతుంది. అప్సరస హనుమాన్కి నమస్కరిస్తూ, బాలహనుమాన్కి నా నమస్కారాలు. నేను ఒక మునిశాపం వల్ల ఒక రాక్షసుడిగా మారాను. నీ దయ వల్ల, ఆ శ్రీరాముని దయ వల్ల నేను మళ్ళీ నా రూపానికి వచ్చాను. నేను నా లోకానికి వెళ్ళిపోతాను. నన్ను ఈ శాపం నుంచి విముక్తి చేసినందుకు నీకు ధన్యవాదాలు ప్రభు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ పిల్లగుర్రాన్ని తీసుకెళ్లి తెల్లగుర్రానికి అప్పజెప్తారు. ఇప్పుడు పిల్లగుర్రం సంతోషంగా, అమ్మా అమ్మా, వీళ్ళే నన్ను కాపాడారు, బాలహనుమాన్కి జై అని అంటుంది. ఇప్పుడు రాజు గర్వంగా, చూసావా చిట్టి, మనం రాక్షసుడినే ఓడించాం. నేను అప్పుడే చెప్పాను కదా, మనమంతా కలిస్తే ఎవరినైనా గెలవచ్చని అని అంటాడు. అప్పుడు బాలహనుమాన్ అంటాడు, మిత్రులారా, ఆపదలో ఉన్నవారికి సాయం చేయడమే అన్నిటికంటే పెద్ద పూజ. అదే మన నిజమైన విజయం అని అంటాడు. అప్పుడు తెల్లగుర్రం, మీకు ఏం కావాలో అడగండి అని అంటుంది. అప్పుడు రాజు, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటాడు. అప్పుడు తెల్లగుర్రం కొన్ని వేల రకాల పళ్ళను ఇస్తుంది. రాజు చిట్టి ఆ పళ్ళను తింటారు, సంతోషంగా ఉంటారు. ఒక అందమైన పచ్చని పల్లెటూరు. అక్కడ ఉండే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఆ ఊరిలోనే మన చిన్నారి దేవుడు బాలహనుమంతుడు తన స్నేహితులతో కలిసి నివసిస్తున్నాడు. బలవంతుడు అయిన బాలహనుమాన్, అతని భుజం మీద ఎప్పుడూ ఉండే చురుకైన ఉడత చిట్టి, కొంచెం అల్లరి సాహసాలు చేసే రాజు, మరియు తెలివైన శాంత సబూరాలు దుర్గా, వీరంతా ప్రాణ స్నేహితులు. వీళ్ళు ఒకరోజు ఆడుకుంటూ ఉంటారు. అలసిపోయి చెట్టు కింద కూర్చుంటారు. అప్పుడు రాజు అంటాడు, నాకు దాహంగా ఉంది. అవును, నాకు కూడా. మనం నీళ్లు ఎక్కడ కనుగొనగలం? అప్పుడు బాలహనుమాన్ అంటాడు, ఈ దగ్గరలో ఒక బావిని చూశాను, మనం అక్కడికి వెళ్దాం అని చెప్పి ముగ్గురు బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళి చూస్తే బావి ఎండిపోయి ఉంటుంది. ఒక్క చుక్క కూడా నీరు ఉండదు. అప్పుడు దుర్గా అంటది, అయ్యో, బావిలో నీళ్లు లేవు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? వర్షం కోసం ఎదురు చూడాలి. అప్పుడు రాజు అంటాడు, ఏంటి, నిన్నటి వరకు నీళ్లు నిండుగా ఉన్నాయి కదా, ఇప్పుడేమైంది? హనుమా, నువ్వేమైనా చెయ్యగలవా అని అడిగాడు. అప్పుడు బాలహనుమాన్, రాజు, ఇది మామూలుగా ఎండిపోలేదు, ఏదో మాయ జరిగినట్టు ఉంది, నేను లోపలికి వెళ్ళి చూస్తాను అని హనుమాను బయలుదేరతాడు. అప్పుడు తన గదను పట్టుకొని చిట్టితో కలిసి చీకటి బావి లోపలికి దిగాడు. బావి అడుగున ఒక రాతి సందులో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. అప్పుడు చిట్టి అంటది, హనుమ, అగో, అక్కడ రాయి సందులో ఏదో ఉంది, అది నీళ్ళలా మెరుస్తుంది అని చెప్పింది. అక్కడ ఒక చిన్న జలకన్య రాయి మధ్యలో ఇరుక్కుపోయింది. బాధతో తల ఊపుతుంది. అప్పుడు బాలహనుమాన్ అంటాడు, చిట్టి, ఒక చిన్న జలకన్య రాళ్ల మధ్య చిక్కుకుపోయింది, పాపం కదలలేకపోతుంది, మనం సహాయం చేద్దాం అని అంటాడు. అప్పుడు జలకన్య, ఓ చిన్నారి దేవుడా, నేను ఈ బావిని కాపాడే జలకన్యను. ఈ రాళ్ళు నా మీద పడటం వల్ల నేను బందీ అయ్యాను. నా శక్తి లేక ఈ బావిలో నీళ్లు ఎండిపోయాయి. దయచేసి నన్ను కాపాడు హనుమా అని జలకన్య హనుమాన్తో చెప్తుంది. అప్పుడు బాలహనుమాన్ ఇలా అంటాడు, భయపడకు జలకన్య, నేను నిన్ను కాపాడుతాను. జై శ్రీరామ్ అని తన గదతో ఆ రాళ్లను ఒక్క దెబ్బతో పగలగొడతాడు. అవి పగలగానే
అందులోంచి నీళ్లు జలకన్య విడుదల అవుతుంది. అప్పుడు జలకన్య నీళ్లల్లో ఆనందంగా ఈదుతుంది. జలకన్య తన శక్తితో బావిని మళ్ళీ నీళ్లతో నింపింది. హనుమంతుడు చిట్టి సంతోషంగా పైకి వచ్చారు. అప్పుడు జలకన్య, ధన్యవాదాలు హనుమ, నా ప్రాణం కాపాడావు. ఇప్పుడు ఈ బావి మళ్ళీ నిండుతుంది అని చెప్పి నమస్కరించి వెళ్ళిపోతుంది. బావిపైకి నీళ్లు వస్తున్నాయి. రాజు దుర్గ ఆనందంతో ఉన్నారు. హనుమంతుడు చిట్టి బయటకు వచ్చి వాళ్ళని కలుసుకున్నారు. ఊరి ప్రజలు కూడా నీళ్ల కోసం వచ్చి సంతోషపడుతున్నారు. అప్పుడు రాజు దుర్గ అంటారు, బావి నిండిపోయింది హనుమ, నువ్వు అద్భుతం చేశావు. నువ్వు ఊరి ప్రజలందరికీ పెద్ద మేలు చేశావు అని అందరూ హనుమాన్కి జై కొడతారు. అప్పుడు బాల హనుమాన్ అంటాడు, ఇదంతా నా బలంతో కాదు, రామనామ స్మరణతో మరియు స్నేహ బలంతో జరిగింది. దయా ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది. దయా ప్రేమతో చేసే పనులు ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మిత్రులారా, ఈ బాల హనుమాన్ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.